నమస్తే, నేను కుసుమ శ్రీహరి. మనం మణికర్ణిక ద్వారం నుంచి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దర్శించుకుంటాం. చూసారా, ఈ సందులోంచే మనం వెళ్ళాలి. ఇదంతా చూస్తున్నారు కదా, వీరంతా శవదహనం చేసినటువంటి వారండి. మనం ఆ ఘాటికి వెళ్తున్నాం, మణికర్ణిక ఘాటికి వెళ్తున్నాం. చూసారా, అది చూస్తున్నది ఎర్రగా ఉన్నదే మణికర్ణిక ఘాటు. అక్కడే దహన సంస్కారాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచే బాగా డెవలప్ చేశారండి. ఈ మణికర్ణిక ఘాటు దేవాలయానికి ముందుగా ఉంటుంది. నేను నుంచున్న చోటు ఇది మొన్న మన మోదీ గారు స్నానం చేసినటువంటి ఘాటు. చూసారు కదా, ఇదంతా చాలా బాగా జరిగింది. ఈ ఘాటు గురించి మరీ చెప్తాను. ఇక్కడ మనం ఈశ్వరుని దర్శించుకుందాం. హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. ఇలా చక్కగా మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇదంతా ఆ గుడి ప్రాంగణంలోనండి. అంతా చాలా బాగా చేశారు. ఈ ప్రాంగణంలో బయట ఇది సందుల్లోంచి, ఇదైతే కొంచెం సందుల్లోంచి వెళ్ళక్కర్లేదు. మోదీ గారు డెవలప్ చేయించిన ఏరియా ఇదంతా. మొన్న మనం అందరం టీవీలో చూసాం కదండి, ఇదే డెవలప్. చూసారా, హరహర మహాదేవ, శంభో శంకర. ఈశ్వర దేవాలయం చూసారండి, అది ప్రధాన ద్వారం. లోపలైతే వీడియోలు తీయటం కుదరదు. చూడండి, ఇక్కడి నుంచి చూస్తున్నాం కదా, స్వర్ణం బంగార గోపురం కనిపిస్తుంది. అదే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం. బయట నుంచి మనం వీడియో తీసుకోవచ్చు. హరహర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. నమో పార్వతీపతే నమః. హరహర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ చుట్టుపక్కలంతా చూడటానికి చాలా బాగుంటుంది. కానీ మనం దేవాలయాన్ని దర్శించుకుంటూ మంత్ర జపం చేసుకుంటూ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరినైతే అలౌ చేయట్లేదు. బయట నుంచి మనం ఇలా వీడియో తీసుకోవచ్చు. ఇది ప్రధాన ద్వారం అండి. చూసారా, ప్రధాన ద్వారం దగ్గర ఫొటోస్ కూడా తీసుకున్నాం. చూడండి, ఇలా వెళ్తుంటే దేవాలయాలు చాలా ఉన్నాయి. నేను ఈరోజు మీకు గుడి ప్రాంగణం మాత్రం గుడి బయట నుంచి చూపించాను. విశ్వేశ్వర దర్శనం బాగా అయిందండి. బయటకు వచ్చిన తర్వాత ఇలా అంటే చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రదేశం అంతా చాలా బాగుందండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఘాటు కూడా ఉంది. కొంచెం ఎదరికెళ్తే మానస సరోవర్ ఘాటు కూడా కనిపిస్తుంది మనకి. చూడండి, ఇక్కడ విశాలాక్షి అమ్మ, విశ్వేశ్వరుడు ఉన్నారు. చూసారు కదా.